Shri Bhuvi Properties Private Limited proudly present. ఏం సార్ ఇది తొవ్వే కొద్దీ మనం అయితే నెల రోజుల నుంచి 100 నుంచి 150 కోట్లు అని అనుకుంటూ ఉన్నాం. స్కామ్ ఎప్పుడైతే నేను బయటకు తీసి మీడియా వేదికగా దీనిలోకి తీసుకొచ్చామో ఆ తర్వాత రమావతి మధుకు సంబంధించి కడపలో 2.5 కోట్ల ఇన్ని రోజులు తెలంగాణలో జరిగింది, ఇప్పుడు సీమకి వెళ్ళింది. బిగ్ ట్విస్ట్ ఏంటంటే స్వీడన్కి సంబంధించినటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఈ ఛానల్ ఏ ఛానల్లో అయితే ఈ న్యూస్ని వేసాయో వాటన్నిటి మీద కూడా కేసులు. ఈరోజు మంగ్లీ గారు పంపించినటువంటి దస్త్రం ఇది. అక్కడ పిహెచ్డి తీసేసేలో కూడా ఇన్ని దస్త్రాలు ఉండకపోవచ్చు. ఇది హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఒక స్టంట్ ఉపయోగిస్తున్నారు, మీడియాని వెంట పెట్టుకుంటున్నారు. అట్లే నన్ను కూడా డబ్బులు కూడా డిమాండ్ చేసిన అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆవిడనే వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తుంది. సో నా అకౌంట్కి డైరెక్ట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఎక్కడైనా చూపించిరా? నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు? నా సెలబ్రిటీ హోదాని ఎందుకు దెబ్బతీస్తున్నారు? అసలు ఆడెవడో నాకు తెలియదు అన్నవాడికి మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి? ఒకవేళ మళ్ళీ మీకు ఏదైనా ఆఫర్ ఇస్తే, మీరు ఊహించిన ఆఫర్ ఇస్తే ఆ విషయంలో విత్డ్రా చేసుకుంటారా, కేసు డ్రా అవుతారా? ఊహించిన అమౌంట్ ఫస్ట్లో ఆఫర్ చేస్తారు, స్కామే బయట తీసుకురాను. వాళ్ళు ఇచ్చిన డబ్బులు చక్కగా జేబులు వేసుకొని వెళ్ళిపోతారు కదా. సరే మీ బాధలు మీరు ఎక్కడన్నా పడమని ఇంటి మీద పోయి దాడి చేస్తారేమో బాధితులు, ఎక్కడ దొరికితే కొట్టి చంపుతారు అన్న భయానికి బాధితుల పక్షాన మాట్లాడుతున్నట్టు కూడా ఒక గేమ్ ఆడుతుండు. ఇప్పుడు కూడా తన దగ్గర ఆధారాలు ఈఓడబ్ల్యూ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు కూడా అతను ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మరి మీడియాకి ఇచ్చేవాళ్ళే కదా. కానీ ఏ1గా ఉన్నటువంటి మంగ్లీ ఇప్పుడు ఏ5కి పోయిందంటే అసలు ఏం సార్ ఇది? ఏప్రిల్ 30వ తారీఖులో ఉన్న నమస్తే. ఆల్మోస్ట్ నెలన్నర నుంచి ఒక బిగ్ స్కామ్ జరిగింది తెలంగాణ వ్యాప్తంగా అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఫోను తీసినా టీవీ ఆన్ చేసినా కూడా ఒకటే స్కామ్, 100 నుంచి 150 కోట్ల స్కామ్ అంటూ కూడా మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఇందులో ప్రధానంగా చూపిస్తున్నది ఏంటంటే మంగ్లీ. అసలు మంగ్లీకి దీనికి సంబంధం ఉందా? ఈ స్కామ్లో ఆమె నిజంగానే ఆమెనే ఏ1గా ఉందా? ఒకవేళ ఉంటే ఆమె ఎందుకు అరెస్ట్ కావట్లేదు? దీనికి సంబంధించి కూడా కొంతమంది బాధితులు స్క్రీన్ ముందుకు వస్తున్నారు, మీడియా ముందుకు వస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఇందులో మనకు తెలిసింది ఏంటంటే ఏ ఛానల్లో కూడా 100 నుంచి 150 కోట్ల స్కామ్ అనేది మనకు థంబ్నెయిల్ మీద కనబడుతూ ఉంది. కానీ తవ్వుతా ఉంటే 1000 కోట్ల పైన కూడా స్కామ్ అనేది కూడా మనకు వినబడుతూ ఉంది. ఇది నిజమేనా? ఎన్ని గ్రామాలకు సంబంధించిన బాధితులు దీంట్లో ఉన్నారు? అంటే ఒక పలుగు తండా ఉంది, పడమటి తండా ఉంది, చింతల తండా ఉంది, నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ ఉంది, దేవరకొండ ఉంది, మల్లెపల్లి ఉంది, మిర్యాలగూడ ఉంది, నల్గొండ జిల్లాని మొత్తం సంబంధించిన బాధితులు దీంట్లో ఉన్నారని కూడా మనకు వినబడుతూనే ఉంది. అంటే ఇది ఒక్కటి 150 కోట్లతోటి ఆగిపోతుందా? ఇంకా తొవ్వే కొద్దీ 1000 కోట్ల స్కామ్ అనేది కూడా మనం చూసే రోజు రాబోతుందా? దీనికి సంబంధించి ప్రధానంగా అడ్వకేట్ సుబ్బారావు గారు దీని గురించి పోరాడుతూనే ఉన్నారు, కొట్లాడుతూనే ఉన్నారు. బాధితులను తీసుకొచ్చి ఎవిడెన్స్తో సహా ముందు పెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు మంగ్లీ అరెస్ట్ కావట్లేదు? నోటీసులు కూడా ఎందుకు వెళ్ళట్లేదు తన వరకు? ఒకవేళ ఏదైతే కేసు పెట్టారో బాధితుల మీదనే ఎందుకు వార్నింగ్లు వెళ్తూ ఉన్నాయి? దాని తరఫున కొట్లాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బారావుకి ఎందుకు థ్రెట్ అనేది ఉంది? వారు కూడా ఈ మధ్య కాలంలో 2-3 డేస్ బ్యాక్ కూడా కొత్తగా ఏర్పడినటువంటి సివి ఆనంద్ గారిని, డీజీపీ గారిని కలవడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది ఒకసారి అడ్వకేట్ సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏం సార్ ఇది తొవ్వే కొద్దీ మనం అయితే నెల రోజుల నుంచి 100 నుంచి 150 కోట్లు అని అనుకుంటూ ఉన్నాం. అంటే ఇది జనరల్గా మాట్లాడుకుంటే గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటే 100 నుంచి 150 అని ఇంతకు మించి ఉంది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? నాకు తెలిసి నాకు సంబంధించినంత వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 9 నుంచి 10.5 కోట్లు. సో ఇది మాత్రం వాస్తవమైంది. తర్వాత ఈ స్కామ్ ఎప్పుడైతే నేను బయటకు తీసి మీడియా వేదికగా దీన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చామో ఆ తర్వాత నుంచి రకరకాల వ్యక్తులు రకరకాలుగా మేము ఎంత పోసాం. రీసెంట్గా నిన్న కూడా కడప నుంచి ఒక వ్యక్తి వచ్చారు, ఆయన పేరు చెప్పొద్దన్నారు. 2.5 కోట్లకు సంబంధించి మోసపోయిండు. ఇదే రమావతి మధు మీ దగ్గర. రమావతి మధుకు సంబంధించి కడపలో 2.5 కోట్లకు ఇన్ని రోజులు తెలంగాణలో జరిగింది, ఇప్పుడు సీమకి వెళ్ళింది. సీమకు కూడా వెళ్ళింది. ఓకే. సో ఇక్కడ కడపలో కూడా 2.5 కోట్లకు మోసపోవడం జరిగింది. వాళ్ళు అక్కడ ఇబ్బంది పెడితే ఎందుకు పనికిరని 50 లక్షల రూపాయల భూమిని, అంటే దాదాపుగా 2.5 కోట్లు తీసుకొని 50 లక్షలు కూడా విలువ చేయనటువంటి ఒక భూమిని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే దీంట్లో స్వీడన్ వాళ్ళు కూడా ఉన్నారు బాధితులు. మీకు ఇందులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే స్వీడన్కి సంబంధించినటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా దీంట్లో ఉన్నారు. ఎవరైతే ఈ రమావతి మధు ఉందో, ఈ రమావతి మధు ఎప్పుడైతే అంటే ఒక ప్రధాన ఛానల్లో బాలాజీ నాయక్ ఎవరైతే, అభిషేక్ నాయక్ ఎవరైతే ఉందో తను నాకు సంబంధం లేదు, దానికి నాకు సంబంధం లేదని చెప్పేసి అని ఉండో వాళ్ళ కార్ డ్రైవర్లకు బినామీగా పెట్టి ఆస్తులు కొనడం జరిగింది. ఎవరైతే అభిషేక్ నాయక్ ఉందో ఆ అభిషేక్ నాయక్ వాళ్ళ కారు డ్రైవర్ని బినామీలుగా పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని వేరే వాళ్ళకి తర్జుమా చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే. ఇప్పుడే ఏదైతే మీకు చూపించబోతున్నటువంటి డాక్యుమెంట్ ఉందో దీంట్లో ఉన్నారు.
సో 2.5 కోట్లు, అందులో స్వీడన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు బాధితులు. అంటే స్వీడన్ వరకు వెళ్ళింది. స్వీడన్ వరకు వెళ్ళింది. వాళ్ళు ఎవరో అభిషేక్ నాయక్ వాళ్ళ కారు డ్రైవర్ వీళ్ళిద్దరు. ఓకే. బాలాజీ నాయక్, అభిషేక్ నాయక్ వాళ్ళ కారు డ్రైవర్లు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరూ కూడా కడపలో ఉన్నటువంటి ఒక ఎందుకు పనికిరాని ఒక భూమిని ఇతను ఎవరైతే ఈ భూమి ఓనర్ ఉండో, ఏది భీమా, ఇతని పేరు మీద ఉంది. ఈ భీమా అనే పేరు మీద ఈ భూమి ఎలా వెళ్ళింది? ఇక్కడే కాదు, కడప ఊరిలో కూడా బాధితులు ఉన్నారు. నిన్న వాళ్ళు వచ్చి గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే మనం ఏం చేయగలం? దాదాపుగా 2.5 కోట్లు. ఇందులో స్వీడన్కి సంబంధించినటువంటి బాధితులు, స్వీడన్ దేశస్తులు కూడా ఇందులో బాధితులు ఉన్నారు. అంటే చూడండి, వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు స్థాపించబడింది కాదు, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. వాళ్ళకి మోసం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య అని మనకు చెప్పకనే అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు టోటల్ స్కామ్ నా దగ్గరికి వచ్చింది అయితే మాత్రం ఇప్పుడు 12.5 కోట్ల వరకు వెళ్ళిపోయింది, 13 కోట్ల వరకు వెళ్ళింది. సో మిగతా ఇది ఎప్పుడైతే స్కామ్ బయటకు వచ్చిందో, దేవరకొండ నుంచి, నల్గొండ నుంచి, డిండి నుంచి, రకరకాల నియోజకవర్గాల నుంచి, సార్ మేము 50 కోట్లు పెట్టాం సార్, మా ఊరంతా కలిపి మేము 40 కోట్లు పెట్టాం సార్ మొత్తం కలిపి మా దగ్గర 650 కోట్ల వరకు తీసుకున్నారు సార్ అని చెప్పేసి బాధితులందరూ ఓపవటం జరిగింది. వాళ్ళు డీజీపీ గారిని కలిసేటప్పుడు కూడా 40 మంది, మొన్న డీజీపీని కలిసేటప్పుడు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. సో మరి మీరు ఎలా నమ్మి పెట్టారయ్యా అంటే, సార్ ఇందులో ఎవరైతే మన మంగ్లీ ఉన్నారో ఆవిడ మా ఊరు వచ్చారు సార్, రమావత్ మధు వాళ్ళ ఇంటికి వచ్చారు. మీరు బాధితులు వీడియోలు మీరు కూడా అక్కడికి వెళ్ళి కవరేజ్ చేశారు, మీ ఛానల్ కూడా అక్కడికి వెళ్ళి కవరేజ్ చేశారు. అందరూ ఏమని చెప్తున్నారు? మంగ్లీని చూసి ఇచ్చాం. ఆ కట్టించుకున్నాడు కూడా మంగ్లీని ఆ ఊరికి తీసుకురావడానికి గల ఆంతర్యం ఏంటో, తర్వాత వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటో కూడా మనం మీడియాకి చెప్పడం జరిగింది. అంటే బాధితుల తరపున, ఐఎమ్ నాట్ సెయింగ్. సో ఇక్కడ నేను ఏమంటానంటే, ఇక్కడ ప్రతి స్థాయిలో కూడా 100 కోట్లు దోచుకున్నటువంటి వీళ్ళు ప్రతి స్థాయిలో ప్రతి దగ్గర కూడా వాళ్ళకి విఐపి ట్రీట్మెంటే అందుతుంది తప్ప ఎక్కడ వాళ్ళని దోషులుగా చూడటం కానీ, వాళ్ళకి దోషులుగా శిక్షలు వేయటం కానీ జరగట్లా. అందులోనూ మంగ్లీ గారు ఏం చేశారు, ఒక అడుగు ముందుకేసి ఈ ఛానల్, ఏ ఛానల్ అయితే ఈ న్యూస్ని వేసాయో వాటన్నిటి మీద కూడా కేసులు పెట్టడం అనేది, నోటీసులు పంపించడం అనేది జరిగింది. అంటే పత్రికా స్వేచ్ఛను హరించినట్టే కదా. ఇది ఎక్కడ న్యాయం? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు పత్రికల నుంచే వచ్చి ఒక విలేకరుగా వచ్చి మరి మీరే అనేకమైనటువంటి విషయాల గురించి చర్చించి అనేక విషయాల్ని మీరు విమర్శించినప్పుడు మరి అప్పుడు మీ మీద ఎందుకని వేరే వాళ్ళు ఎవరు కేసు చేయలేదు? అంటే మీరెందుకు ఈ విజ్ఞత కోల్పోయారు? సరే, అడ్వకేట్ సుబ్బు మీద అంటే ఆవిడ డబ్బులు ఇస్తానని నేను తీసుకున్నాను, కేసులు వాపస్ తీసుకున్నాను కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ల తరపున నేను పోరాటం చేసేటప్పుడు ఆవిడ ఏదైనా చూసుకుంటే క్లయింట్ల మీద చూడాలి, అడ్వకేట్ మీద వేసింది. సరే వేసింది అనుకుందాం, మరి మీడియా ఛానల్ మీద ఎందుకు వేసింది? మరి మీడియా ఛానల్లే కదా ఈరోజు ఆవిడని ఈ స్థితికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అంటే ఏరు దాటి వచ్చిన తర్వాత తెప్పదాగలేస్తున్నారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. ఈరోజు నేను అందుకున్న ఈరోజు మంగ్లీ గారు పంపించినటువంటి దస్త్రం ఇది. అసలు పిహెచ్డి తీసేసేలో కూడా ఇన్ని దస్త్రాలు ఉండకపోవచ్చు. ఏం సార్ అసలు ఏంది ఇది? మొత్తం మనము ఒక పెద్ద ఫైలే ఉంది ఇక్కడ, మొత్తం సింగిల్ డాక్యుమెంట్. ఇది నోటీస్ అండి, ఇది నోటీసు. ఈరోజు అంటే ఈరోజు 8వ తారీఖు 5వ నెల 2026 నాకు నోటీసు తీసుకున్నా. ఇక్కడ ఈవిడ నాకు స్పెషల్గా పంపించిన నోటీసులో ఏమని రాశారు, 26వ తారీఖు 3వ నెల. అంటే 26వ తారీఖు 3వ నెల నోటీస్ పంపిస్తే నాకు మే నెలలో ఎట్లా రిసీవ్ అవుతుంది? దయచేసి ప్రజలందరూ గమనించండి. ఇదిగోండి, ఇది ఆవిడ నాకు పంపించినటువంటి నోటీసు. ఈ నోటీస్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇప్పుడు ఇన్ని పేజీల నోటీస్ రాశారు. ఇందులో నేను ఒకటే చూపిస్తున్నా. ఈ నోటీస్ ఎప్పుడుందండి? 26వ తారీఖు 3వ నెల 2025. మరి 26వ తారీఖు 3వ నెల 2026 నాకు ఆవిడ నోటీస్ పంపిస్తే మరి ఎందుకని దీంట్లో 4th మే ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ వేసిన స్టాంపు. ఓకే, ఇది 4th మే. ఇదైతే తప్పు చెప్పదు కదా. పోస్టల్ డిపార్ట్మెంట్ 4th మే 2026లో ఆవిడ దీన్ని నోటీస్ని పంపించి, అంటే దీంట్లో పోస్టల్లో వేశారు. నాకు ఎప్పుడు రిసీవ్ అయింది, ఇది ఎప్పుడు అయింది? 4th మే వచ్చింది. 4th మే 2026 వేస్తే నాకు
మే 8వ తారీఖు నాకు రిసీవ్ అయింది. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంగ్లీ గారు, ఎవరి మీద అబద్ధాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు మంగ్లీ గారు చూడండి. అంటే దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు సార్? ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చూసుకోవచ్చు? ఇవన్నీ ఏంటంటే ఆవిడ మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, మరి ఆవిడ నేను నేను దోషిని కాదని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే జనాల్ని మభ్యపెట్టి మాయ చేసి అదే విధంగా మీడియా ఛానల్ను కూడా ఆవిడ భయపెట్టే ప్రయత్నం చేసి మీడియా యొక్క నోరు నొక్కేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా మీడియా ఛానల్సే లేకపోతే ఎన్నో బహిరంగ స్కాములు కానివ్వండి, పెద్ద పెద్ద కుంభకోణాలు కానీ బయటికి రావు. సాధారణ మధ్యతరగతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీడియానే కదా ప్రధానంగా ఇప్పుడు మీరు డబ్బులు కూడా డిమాండ్ చేశారు మధ్యలో అని చెప్పేసి ఉంది. హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఒక స్టంట్ ఉపయోగిస్తున్నారు, మీడియాని వెంట పెట్టుకుంటున్నారు. అట్లే నన్ను కూడా డబ్బులు కూడా డిమాండ్ చేసిన అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు డిమాండ్ చేసిరు అసలు నిజమేనా? లేదండి. ఇప్పుడు ఆవిడ కలిసింది నేను ఒకేసారి, అది కూడా ఆవిడ పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్కి పిలిపించింది. మరి పూజారి నాగేశ్వరరావు ఆఫీస్లో ఉన్నటువంటి వేణుగుడుగుల గారు కానీ కార్తీక్ కొడగండ్ల గారు కూడా ఇంటర్వ్యూలు చూశారు. మరి వాళ్ళు ఎక్కడ చెప్పలేదు అడ్వకేట్ సుబ్బు డబ్బులు అడిగిండని. ఎంతప్పటికీ మంగ్లీ నీ దగ్గర పొరపాటు ఉంది, నీ తప్పు ఉంది, సరే తప్పు ఉప్పు జరిగింది, వాడి మీద కేసు వెయ్యి, వాడి మీద కేసు ఫైల్ చేయి, బాధితులకు న్యాయం చేయి అని చెప్పేసి అన్నారు తప్ప మరి అడ్వకేట్ సుబ్బు డబ్బులు డిమాండ్ చేసినారు. మరి వాళ్ళు ఎందుకు రూఢీపరచలా చెప్పండి. సో ఏంటంటే మంగ్లీ అందుకనే అది తేలిపోయింది, ఆవిడ వేసిన ఆరోపణ తేలిపోయింది. దాని మీద మేము డిఫర్మేషన్ సూట్ కూడా వేశాం. సో ఇక్కడ ఏంటంటే మంగ్లీ గారు ప్రతి స్థాయిలో ఆవిడ అబద్ధం ఆడుకుంటూ ఆవిడనే వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తుంది. అదేదో బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తే ఆవిడకి ఈరోజు కనీసం సానుభూతి అయినా దక్కేది. ఎందుకంటే ఇంత పెద్ద భారీ స్కాము ఆవిడ హయాంలో జరిగినప్పుడు ఆవిడకి తెలియకుండానే జరుగుతుంది. ఒకవేళ ఆవిడకి తెలియకుండా జరిగింది, మరి ఆవిడ వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేయాలి కదా. ఎందుకని కేసులు ఫైల్ చేయదు? ఏంటంటే కావాలని జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఇప్పుడు మీరు బాధితుల తరపున 1.5 month నుంచి కూడా మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఆమె తరపున కొట్లాడుతారో ఒక రమావతో, మధు, బాలాజీ నాయక్, శివ చౌహాన్, ఈ ముగ్గురు ప్రధానంగా ఉన్నారు. దీని వెనుక నడిపిస్తున్నది మంగ్లీ అనేది ఆరోపణలుగా మంగ్లీ కూడా చెప్తుంది. ఈ ఆరోపణలు మాత్రమే అని. ఆరోపణలు అనేది ఎందుకు అంటుందంటే, నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న కూడా ఏంటంటే, ఎక్కడ కూడా నా చేతికి మీరు డబ్బులు ఇచ్చినట్టు అడ్వకేట్ సుబ్బారావు చూపించండా, లేకపోతే నా అకౌంట్కి డైరెక్ట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఎక్కడైనా చూపించిరా? నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు? నా సెలబ్రిటీ హోదాను ఎందుకు దెబ్బతీస్తున్నారు? అయితే మొట్టమొదటిగా ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు కింగ్ ఫిషర్ కంపెనీ ఉంది. విజయ్ మాల్యా మన దగ్గరకు వచ్చి అమ్ముతాడా ప్రోడక్ట్? మేనేజర్ని, తర్వాత ఫ్లోర్ మేనేజర్ని, తర్వాత సీఈఓని వాళ్ళు పెట్టుకుని నడిపిస్తారా? సో ఒకవేళ ఇందులో మంగ్లీ గారికి సంబంధం లేదండి. మరి మంగ్లీ గారికి సంబంధం లేనప్పుడు, మంగ్లీ గారికి తెలిసినప్పుడు, మరి మంగ్లీ గారు ఎందుకని వాళ్ళందరి మీద కేసులు పెట్టి బాధితుల పక్షాన్ని నిలబడలేదు? బాధితుల పక్షాన్ని ఎందుకని 9 మంది చనిపోతే ఒకళ్ళకి కూడా సానుభూతి తెలియజేయలేదు? ఎందుకని ఇప్పటికీ కూడా అడ్వకేట్ సుబ్బు మీద, హేమాకాంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తాను తప్ప డీజీపీ ఆఫీస్కి వెళ్ళినా లేదంటే సిపి సజ్జనాన్ని కలిసినా మరి ఎందుకని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకని ఇప్పటి వరకు మరి కేసు ఫైల్ చేయలేదు? చెప్పండి, నేను అదే అడుగుతున్నా. సరే బాధితులు నేను అబద్ధం చెప్తున్నా, మరి తండాలలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? వాళ్ళందరికీ కూడా పిచ్చి వెర్రా? అసలు ఆడెవడో నాకు తెలియదు అన్నవాడికి మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి? బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మరి ఎందుకని వాటి గురించి చెప్పలా? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి అంటే, నేను ఇల్లు 2 కోట్లకి పలానా రమవత్తు మధుకు అమ్ముతున్నా, ఆ పరిచయంతోనే మాకు పరిచయం అయింది, అంతే తప్ప అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదన్నప్పుడు వాళ్ళ ఇంటికి మీరు ఎట్లా వెళ్ళి భోజనాలు చేశారు, నైట్ ఎట్లా వెళ్ళారు, బైగం తోటలో కూర్చొని ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చారు కదా. నేను అదే అంటున్నా. ఇది ఆవిడేముంది 30వ తారీఖు ఏప్రిల్ నెల 2026 అంటే మొన్న 8 రోజుల క్రితం. దీంట్లో ఏది మంగ్లీ గారు ఇచ్చినటువంటి అగ్రిమెంట్, వాళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగింది ఇప్పుడు డిసెంబర్లోనూ ఇప్పుడు ఈ ఎక్కడంటే 30వ తారీఖు ఏప్రిల్ 2026 జరిగినటువంటి ఒక కంప్యూటర్ డాక్యుమెంట్లో ఎలా డిసెంబర్ 5వ తారీఖు వస్తుంది? ఇక్కడ చూడండి, ఎక్కడ డిసెంబర్ 5వ తారీఖు 2025 వస్తుంది? అంటే ఈ సబ్ రిజిస్ట్రార్ గారు కూడా కల్ప్రిట్ అయినట్టే కదా. సో నేను ఏమంటానంటే కంప్యూటర్ కాబట్టి మనం మాయ చేయలేము. ఇక్కడ చూడండి 30వ తారీఖు ఏప్రిల్ 2026. మరి ఈ కేసు ఎప్పుడు బయటకు వచ్చింది? నేను ఎప్పుడు ఈ కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చా?
మార్చి 21వ తారీఖు 22వ తారీఖులో తీసుకొచ్చారు. అంటే మరి అసలు అదే మంగ్లీ గారు పంజగుట్ట ప్రెస్ మీట్లో ఈ రమావత్ మధు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరు వీళ్ళంతా అని అన్నారు. అసలు నాకేం సంబంధం లేదన్నారు. మరి సంబంధం లేదన్న వాళ్ళతో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి? ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కప్పిపుచ్చడానికి ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ అగ్రిమెంట్లు ఎందుకు తీసుకొచ్చారు? ఎవరన్నా నమ్మిస్తున్నారు? మరి మీ తమ్ముడు అకౌంట్కి ఎట్లా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి చెప్పండి. ఇప్పుడు రమావత్ మధు నుంచి మీ తమ్ముడు శివ చౌహాన్ అకౌంట్కి ఎందుకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి? మీరు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ కూడా బయటకు రాలేదా? అంటే వీటన్నిటిని మరి జనాలంతా పిచ్చివాళ్ళు వెర్రివాళ్ళ? ఇవన్నీ అడ్వకేట్ సుబ్బు సృష్టించినవి కదా, బాధితులు సేకరించుకున్నవే కదా. సో ఈ విషయాలకు కూడా మంగ్లీ గారు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మీరు ఏదైతే ఆ మిరప తోటలో రమావతి మాతో పాటు కూర్చున్నది కావచ్చు, రీసెంట్గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెలు ఉంది, రమావతి మధు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళ తల్లిగారు కూడా ఉన్నారు అనుకుంటా. ఒక చిన్న వీడియో క్లిప్ 30 సెకండ్స్ ఒకటి బయటకు వచ్చింది. దానికంటే ముందు కూడా రమావతి మధు పలుకు తండాలో కొత్తగా కడుతున్నటువంటి ఇంటి ముందు నిలబడి ఒక గ్రూప్ ఫోటో దిగారు. దాంట్లో మధు ఉన్నాడు, మంగ్లీ ఉంది, మంగ్లీ వాళ్ళ చెల్లి ఉంది. అంటే జస్ట్ ఎంతసేపు ఈ మూడింటిని పట్టుకొని ఆధారంగానే మీరు ముందుకెళ్తున్నారా, లేకపోతే వీటికి మించిన ఎవిడెన్స్ ఏదైనా మీ దగ్గర ఉంది కదా? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ఆమె అకౌంట్కి రాలేదు కదా, ఎవరు మధు అకౌంట్ నుంచే కదా. మధు అకౌంట్ నుంచి వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్కి వెళ్ళింది. మధు అకౌంట్ నుంచి మంగ్లీ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మధు అకౌంట్ నుంచి ఇది శివ చౌహాన్ అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎక్కడి? సరే ఇప్పుడు తనకు తెలియదు అనుకుందామండి, వాళ్ళు చేసే ఫ్రాడ్ల గురించి తెలియదు. మరి మీకు తెలియనప్పుడు మీరు ఎలా మరి మీ తమ్ముడు ప్రధాన నిందితుడు రమావత్ మధుతో ఏం చేస్తాడో, రమావత్ మధుతో ఏంటి మీ తమ్ముడికి ఉన్నటువంటి సాన్నిహిత్యం? ఎందుకు మీ తమ్ముడు ఏది శివ చౌహాన్ బాధితులతో కలిసి తిరిగిండు, తిండు, తాగిండు, గుళ్ళు గోపురాలు తిరిగిండు? ఎందుకు మీరు దీంట్లో పెట్టుబడులు పెట్టండి, హక్కుంది, రమావత్ మధుకు మా చెల్లినిచ్చి చేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడారు? రమావత్ మధు మరి ప్రచారం చేస్తున్నప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన ఇండియాలో తెలిసినప్పుడు ఆవిడ పేరు చెప్పి స్కామ్ చేస్తున్నప్పుడు ఆవిడకు తెలీదా? మరి తెలిసినప్పుడైనా ఆవిడ ఎందుకు కేసు పెట్టలేదు? ఇవన్నిటికీ సాక్ష్యాలు చెప్పమనండి. ఇప్పుడు మొన్న తమిళనాడులో ఒక 9 మంది పోలీసులకి మరణశిక్ష పడింది. ఏ టెక్నికల్ ఎవిడెన్స్తో మరణశిక్ష పడింది? ఒక ఐ విట్నెస్, ఒక కానిస్టేబుల్, ఒక లేడీ ఐ విట్నెస్తో పడింది. 100 మంది చెప్తున్నారు. మంగ్లీ ఫ్లాట్లో రమావత్ మధు ఏం చేస్తాడు? ఈరోజు దాన్ని కప్పిపుచ్చడానికి మంగ్లీ గారు 30వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ తారీఖు డాక్యుమెంట్ మీద డిసెంబర్ 5వ తారీఖు 2025 ఎట్లా ప్రింట్ చేయించగలిగారు? అంటే దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి, దీనిలో ఉన్న మోటివ్ మీకు అర్థమవుతుంది కదా. సో ఎవరిని మభ్య పెడదామని, ఎవరిని చేద్దామని, ఒకవేళ నిజంగా మంగ్లీ గారికి ఎటువంటి సంబంధం లేదండి. ఈరోజు మీ మీడియా వేదికగా, మీ వ్యూహం మీడియా వేదికగా ఆవిడని ఆహ్వానిస్తున్నా, రండి సెటిల్మెంట్ చేయండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు చనిపోవడానికి ఇంకా వాళ్ళకి ఎటువంటి సోర్సు లేదా, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా డిలే అయితే చాలామంది చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి వాళ్ళకి న్యాయం చేయండి. సరే అడ్వకేట్ సుబ్బు మీద, నేను మంగ్లీ గారి మీద వేసిన కేసులన్నీ వాపస్ తీసుకుంటాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. నాకు నా క్లయింట్లకి న్యాయం జరిగితే చాలు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే అడ్వకేట్ సుబ్బారావు ఎవిడెన్స్ గురించి మాట్లాడు, కేసు గురించి మాట్లాడు, కేసు వాపస్ తీసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారని అంటున్నారు. ఒకవేళ డబ్బులే మీరు గతంలో డిమాండ్ చేసిండు అనేది మీ మీద ఒక చిన్న ఆరోపణ వచ్చింది, విత్ ఎవిడెన్స్ చూపించండి అని కూడా మీరు కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ మళ్ళీ మీకు ఏదైనా ఆఫర్ ఇస్తే, మీరు ఊహించని ఆఫర్ ఇస్తే ఆ విషయంలో విత్డ్రా చేసుకుంటారా కేసు, లేకపోతే బాధితులకు అమౌంట్ ఇచ్చినాకనే విత్డ్రా అవుతారా? ఊహించిన అమౌంట్ ఫస్ట్లో ఆఫర్ చేశారు, దానికి ఒప్పుకోలేదు కాబట్టి అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా బాధితుల తరపునే నిలబడతారు. మీరు నా ప్రీవియస్లో నా గురించి ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ మ్యాగజైన్స్ కానీ చూస్తే నేను గత ప్రభుత్వాల మీద కేసులు వేసాను, అదేవిధంగా పెద్ద పెద్ద బడా నేతల మీద కేసులు వేసా, ఎన్నో విద్యా సంస్థల మీద కేసులు వేసా, ఎన్నో అంటే ఫ్రాడ్ కంపెనీల మీద కేసులు వేసా, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీల మీద కేసులు వేసా. వాళ్ళందరూ నాకు కోట్లలోనే ఆఫర్ చేశారు. మీరు వచ్చిన ఇంత చిన్న అపార్ట్మెంట్లో ఒక చిన్న డబుల్ బెడ్రూమ్లో ఎట్లా ఉంటాయి, ఒక మంచి లగ్జరీస్ట్ విల్లాలో ఉంటాయి కదా. సో అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు నీతి నిజాయితీగా నిలబడతారు. ఎందుకంటే నా తల్లిదండ్రులు, నా తాతగారి నుంచి నాకు వచ్చినటువంటి అంటే నా గుణం అది. సో అలాంటప్పుడు నేను ఎందుకని డబ్బులకి కక్కుర్తి పడి చేస్తాను? ఈరోజు డబ్బులకి కక్కుర్తి పడేవాడిని అయితే అసలు ఈ స్కామే బయట తీసుకురాను, వాళ్ళు ఇచ్చిన డబ్బులు చక్కగా జేబులు వేసుకొని వెళ్ళిపోతా కదా. సరే మీ బాధలు మీరు ఎక్కడన్నా పడమని. సో నా తల్లిదండ్రులు నేర్పించింది నాకు అది కాదు, అసలు మా వంశంలోనే లేదు. సో ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్పేది ఏంటంటే బాధితుల తరపున మాత్రమే పోరాటం చేస్తా, బాధితులకు న్యాయం జరిగి. ఇప్పుడు వాడి దగ్గర తీసుకునే డబ్బు లేదు, బాధితులకు న్యాయం చేస్తే వాళ్ళే నాకు ఇస్తారు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఆ రోజు నేను డబ్బులు తీసుకొని ఈ కేసును బయటకు తీసుకురాకపోతే నేను ఒక చరిత్రహీనునిగా మిగిలిపోయేవాడిని.
సో ఈరోజు నిజాయితీగా నిలబడ్డా కాబట్టి ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. మీలాంటి మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు బాధితులకు అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తే నాకే వాళ్ళు ఇస్తారని ఒక మాట చెప్తున్నారు మీరు. అంటే మీరు ఫీజు వరకే తీసుకుంటా అంటారా? దాంట్లో అంతరార్థం ఏంది అసలు? అంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చినా నేను తీసుకుంటానంట. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా నాకు రూపాయి ఇచ్చినా తీసుకుంటా, 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా. ఇప్పుడు ఫీజుగా ఏముంది, వాళ్ళు బహుమతిగా ఇచ్చినా, వాళ్ళు అసలు ఇవ్వకపోయినా కానీ నాకు సంతోషమే. ఎందుకంటే మనం పోరాటం చేయటం మన లక్ష్యం, అది పోరాటం చేయడం, అది ఓడిపోవటం, అది గెలవడం అనేది దైవాధీనం. కానీ నా దగ్గర ఉన్నంత వరకు కూడా నేను పోరాటం చేస్తూనే ఉంటా. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటే, అసలు వాళ్ళు ఇవ్వకపోయినా నాకు సంతోషమే. ఇప్పుడు హిమకాంత్ రెడ్డి అనేది ఈ మధ్యకాలంలో మళ్ళీ కొంచెం సైలెంట్ అయిపోయిండు. కేసు ఎప్పుడైతే స్టార్టింగ్లో ఉందో, మొదటి దశలో ఉన్నప్పుడు బాగా మీడియా ముందుకు వచ్చిండు, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగిండు, బాధితుల పక్షాన కూడా మాట్లాడినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈయన ఇంకో వర్షన్లో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఒకవైపు ఆయన మీడియా ముందుకు వచ్చిండు, నా వల్ల నేను కొంతమందితో అమౌంట్ కట్టించిన అనేది ఒక వర్షన్ చెప్పిండు. కానీ రెండో వర్షన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన కట్టించిండు, కోట్లు కట్టించిండా, 1 కోటి కట్టించిన, 2 కోట్లు కట్టించిన పక్కన పెడితే, ఒకవేళ మీడియా ముందుకు రాకపోయినా, బాధితుల పక్షాన మాట్లాడకపోయినా కూడా ఇంటి మీదకి పోయి దాడి చేస్తారేమో బాధితులు, ఎక్కడ దొరికితే కొట్టి చంపుతారు అన్న భయానికి బాధితుల పక్షాన మాట్లాడుతున్నట్టుగా కూడా ఒక గేమ్ ఆడుతుండు అనేది వస్తుంది. అంటే ఇదంతా ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఆయన నిజంగా గేమ్ ఆడుతుండ అనుకోవచ్చా, లేకపోతే మీకు చెప్పి ఆ గేమ్ ఆడుతుండా? నాకు ఇప్పుడు అతను గేమ్ ఆడితే ఈ స్కామ్ను బయటకు ఎందుకు తీసుకొస్తారు? ఈ గేమ్ అతను ఆడేవాడైతే బయటకు ఎందుకు తీసుకొస్తారు? ఎందుకు తీసుకొస్తారు? ఈ స్కామ్ని ఎందుకు అడ్వకేట్ సుబ్బు ద్వారా బయటకు తీసుకొస్తారు? ఎందుకని ఎవరు కూడా అతను అంటే తను క్లియర్గా ఉండవు. సార్ నా అకౌంట్లోకి ఎంత డబ్బులు వచ్చినాయి, నా అకౌంట్ నుంచి మధు అకౌంట్కి ఎంతకి వెళ్ళినాయి అని క్లియర్గా ఫైల్ పట్టుకుని మరీ తిరిగిండు. ఇప్పటికి కూడా తన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈఓడబ్ల్యూ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు కూడా అతను ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మరి మీడియాకి ఇచ్చేవాళ్ళే కదా. ఇప్పుడు మధుకి మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదు ఇప్పటి వరకు మాకు తెలిసిన దాంట్లో అని అన్నప్పుడు మరి హేమాకాంత్ రెడ్డి కల్ప్రిట్ అని చెప్పేసి రావాలి కదా. ఎందుకు రాలేదు? ఎందుకంటే అతని దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అతను ఒక ఏజెంటు. అతను కట్టించిన వాళ్ళందరూ కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు చూస్తే మధుని కూర్చోబెట్టి వీడియోలలో ఎప్పుడు డబ్బులుగా ఇస్తావు, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, మేము వీళ్ళందరూ నా మీదకి వస్తున్నారు అని అంటే కూర్చోబెట్టి కాగితాలు రాసిన వీడియోలు కూడా మీరు చూశారు. అతను ఫోన్లో కూడా మాట్లాడుతూ ఎప్పుడు ఇస్తావు మధు, మీరు సార్ అంటున్నాను, నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావు, నాకు బాగా ఇబ్బంది అవుతుంది, అందరూ ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడితే, సార్ అదిగో ఇస్తా, సార్ ఇదిగో ఇస్తా, ఆ డేట్లో ఇస్తా, ఈ డేట్లో ఇస్తానని. మళ్ళీ అదే హేమాకాంత్ రెడ్డి మధుసూదన్ రెడ్డి కర్నూలులో కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేపించి, నేను మాట్లాడి ఎఫ్ఐఆర్ చేపిస్తే అక్కడికి పిలిపిస్తే కూడా 100 మంది కూడా నైట్ వీడియోలో కూర్చొని కూడా అతనితో అందరూ కూడా డాక్యుమెంట్లు రాపించుకున్నారు. సో అతను తప్పు చేస్తే మరి అప్పుడు కూడా బయటపడాలి కదా హేమాకాంత్ రెడ్డి తప్పు చేస్తే. సో కాబట్టి అతను నాకు తెలిసినంత వరకు బాధితుడు. ఒకవేళ అతను కూడా నిందితుడు అనుకోండి, ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించబడాల్సిందే. బాధితులకు న్యాయం జరగాలి, బాధితులకి ఇక్కడ డబ్బులు అందాలి, అంతే. ఇక్కడ అడ్వకేట్ సుబ్బు లేరు, మంగ్లీ లేరు, ఎవరూ లేరు. బాధితులు ఇక్కడ వాళ్ళకి దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ కూడా సహాయం అందని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వడ్డీకి తెచ్చారో లేకపోతే రకరకాల ప్లేసుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చారో అక్కడ నుంచి వాళ్ళకి ఒత్తిడి అవుతుంది, వాళ్ళు చనిపోయే పరిస్థితిలోకి వచ్చారు. సో కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలి. వాళ్ళందరికీ న్యాయం జరగాలి అని అంటే ఈ స్కామ్ బయటకు వచ్చి కోర్టు ద్వారా జరగాలి. కోర్టు ద్వారా జరగడం కూడా డిలే జస్టిస్ కూడా అన్యాయంతో సమానం. కోర్టు ద్వారా వెళ్తే ఇది కొన్ని అంటే సంవత్సరాల తరబడి లాగ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక ముఖ్యమంత్రి గారు లాంటి పెద్ద వ్యక్తులు ఒక సిట్ లాంటి ఒక సంస్థను ఏర్పాటు చేసో లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటి ద్వారా దర్యాప్తు చేసి ముమ్మరం చేసి బాధితులు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే రకరకాల అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ అయినాయో ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి వాళ్ళు బినామీలతో కొన్న ఆస్తులన్నింటినీ కూడా ఈ కేసులో ప్రాపర్టీ అటాచ్ చేస్తే మాత్రమే బాధితులకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సో ఇదంతా లేట్ పడుతుంది కాబట్టి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థలు కానివ్వండి లేదంటే ఒక సిట్ లాంటి దర్యాప్తు సంస్థను ఇస్తే మాత్రం దీంట్లో ఇన్స్టెంట్గా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఆ దిశగా కూడా మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అది కూడా త్వరలోనే అవ్వబోతుంది. ఇప్పుడు మంగ్లీ విషయం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంతమంది బాధితులు కోట్ల స్కాము ఇంత బయటకు వచ్చిన తర్వాత ఏ1గా చేరుస్తారు జనరల్గా. కానీ ఏ1గా ఉన్నటువంటి మంగ్లీ ఇప్పుడు ఏ5కి పోయిందంటే అసలు ఏం సార్ ఇది? నేను అదే చెప్తున్నా. ఇగోండి నేను ఒకటి చూపిస్తా చూడండి. ఇది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నేను 27వ తారీఖు 3వ నెల మార్చిలో ఇచ్చినటువంటి కంప్లైంట్. అది 7వ తారీఖు ఏప్రిల్ నెలలో ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో మంగ్లీ గారు ఎక్కడున్నారు? ఏ1 ఉన్నారు. అవును కదా. ఏ1గా ఉన్నటువంటి మంగ్లీ మరి ఏ5గా ఎందుకు మారారు? అంటే ఏంది అసలు? అంటే ఇప్పుడు మధుని ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు మంగ్లీ ఇక్కడ క్లియర్ కనబడుతుంది. అవును, ఫస్ట్లో ఉన్నటువంటి మంగ్లీ అంటే ఎందుకు ఏ5గా పోవాల్సిన అవసరం ఉంది? నేను అదే అంటున్నా. ఎందుకని ఏ5గా వెళ్ళింది అని అంటే దానికి పోలీసులే సమాధానం చెప్పాలి. సో అదే నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో
ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు A1గా ఉన్నటువంటి మంగళిని పోలీసులు ఎందుకని A5గా మార్చారు? దాంట్లోని ఆంతర్యం ఏంటి? సో అది కూడా దాన్ని కోర్టు ద్వారా తేల్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది కూడా మెయిన్ డాక్యుమెంట్గా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా దీంట్లో నుంచి కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు నాకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేశాను. ఏది ఆవిడ అంతకు ముందు రోజు సిపి సజ్జనర్ గారిని కలవడం, నాకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడం, అందులో మళ్ళీ నెగిటివ్ రావడం, కోర్టులో వాళ్ళకి చివాట్లు పడడం, మీరు ఏ ప్రొవిజన్తో ఆయనకు చేశారు అంటే మీరు చెప్పగానే చెప్పేది ఏంటంటే మంగళి గారు ప్రతి స్థాయిలో వ్యవస్థను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే వస్తున్నారు. అక్కడి వరకు ఎందుకు అసలు ఏప్రిల్ 30వ తారీఖు 2026 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖులో ఉన్న ఈ డాక్యుమెంట్ని డిసెంబర్ 5వ తారీఖు 2025 ప్రింట్ అంటే స్టాంప్ ఎక్కడన్నా వేస్తారా? ఇక్కడ దొరికిపోతుంది. ఇగో చూడండి, డిసెంబర్ 5వ తారీఖు 2025 అవును కదా. ఇది ఎప్పుడు వేశారు? ఇది ఎప్పుడు కొన్నారు? 30వ తారీఖు ఏప్రిల్ 2026. అంటే చూస్తే ప్రతి స్థాయిలో కూడా మంగళి గారు వ్యవస్థల్ని అంటే నాకు తెలిసి దీంట్లో మరి స్టాంపింగ్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మోసం చేయదు కదా. అదే కదా, ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఉన్నది అయితే మోసం చేయదు కదా. సో ఇక్కడ ప్రతి విషయంలో కూడా ప్రతి స్థాయిలో కూడా ఆవిడ ఇలా చేస్తూనే ఉన్నారు. సో ఏమో మరి దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏదో నాకైతే తెలియదు. మరి నేను అంత అంటే నా అడ్వకేట్ బుర్రకే ఇది అగమ్య గోచరంగా ఉంది. చేసే అడ్వకేట్ సార్లైనా కొంచెం జాగ్రత్తగా చాకచక్యంగా చేయండి, బయటకు రాకుండా కొంచెం వరంగా డిఫెన్స్ చేసుకోవడానికి అనుకూలంగా చేయండి అడ్వకేట్ సార్లు. మీరు చేసేది కూడా నా స్నేహితులారా, కలిగ్ అడ్వకేట్స్లారా, ఎందుకు ఇంత ఇంత విచ్చలవిడిగా దొరికిపోయి. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇక్కడ రామావత్ మధు సైను ఇక్కడ ఈ డిసెంబర్ 31న కొన్నటువంటి దాని మీద డిసెంబర్ 31 మీద కొన్న డాక్యుమెంట్ మీద మధు సైన్ ఎక్కడి నుంచి వస్తుందండి? జైల్లో ఉన్న మధు ఎక్కడ సైన్ చేస్తారు చెప్పండి? స్పెషల్ కేటగిరీ అదే అంటే సబ్ రిజిస్ట్రేషన్ వరకు పోలీసులే తీసుకెళ్లారేమో మేబీ. సో నేను ఏమంటానంటే ఇక్కడ ప్రతి స్థాయిలో కూడా తప్పు తడిక అల్లుతున్నారు. అదే మంగళి గారు అసలు స్టార్టింగ్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చెప్పినటువంటి ప్రెస్ మీట్లు ఏమన్నారు, ఈ రమావత్ మధు ఎవరు, ఈ యమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరు వీళ్ళంతా నాకు తెలియదు అని అన్నప్పుడు మరి ఇవన్నీ ఎలా జరిగినాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి, మీ తమ్ముడు అకౌంట్కి ఎట్లా డబ్బులు వచ్చినాయి? సో ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలి. సో ప్రజలేం పిచ్చివాళ్ళు వెర్రివాళ్ళు కాదు, కోర్టులు ఏమి పిచ్చివి వెర్రివి కావు. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆవిడ కూడా ఈ కేసు తేలిపోతుంది. ఈవిడ మీడియా గొంతు నొక్కి ప్రయత్నం చేసుకుంటూ మీడియా నుంచి వచ్చి మీడియా మీదే ఇట్లా కారు కోతలు కూసి అంటే నోటీసులు పంపించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను మంగళి గారి విజ్ఞతకే వదిలేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇంతమంది బాధితులు తెర మీదకి వచ్చారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నప్పటికీ ఒక్కసారి కూడా నోటీసులు వెళ్ళింది లేదు, ఎంక్వైరీ పేరు మీద పిఎస్కి పిలిచింది లేదు, మంగళిని విచారణ జరిపింది లేదు, ప్రెస్ మీట్ పెట్టింది కూడా లేదు ఇప్పటివరకు డిపార్ట్మెంట్. అవును. కానీ నా మీద ఎలిగేషన్ చేస్తారు, ఆరోపణలు కురిపిస్తారు అన్న వాళ్ళ మీద కేసులు పెడితే ఇమీడియట్లీ నోటీసులు వెళ్తున్నాయి. దీని మీద పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా నోటీసులు వెళ్తూ ఉన్నాయి, వాళ్ళ మీద రిటర్న్ కేసులు అవుతూ ఉన్నాయి. అంటే ఏంది అంటే మంగళికి కేసు పెడతాం ఎమ్మటే నోటీసులు వెళ్ళడం ఏంది, ఎంక్వైరీకి విచారణకు పిలవడం ఏంది, బాధితుల తరపున కూడా ఒక్కసారి కూడా ఒక డిపార్ట్మెంట్ ముందుకు రాకపోవడం ఎట్లా చూడొచ్చు సార్? ఇదంతా కూడా అర్థమవుతుంది ప్రజలకి ఏం జరుగుతుంది అనేది. అక్కడ వరకు ఎందుకు బాధితుల తరపున 40 మందిని తీసుకొని నేను సివి ఆనంద్ గారిని కలవడానికి 3 గంటలు వెయిట్ చేసి వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఆయన విముఖంగా అంటే నాకు అంటే బాధితులకు న్యాయం చేసే విషయంలో బాగానే మాట్లాడారు. నాకు సెక్యూరిటీ కల్పించండి అయ్యా, ఆల్రెడీ 2 అడ్వకేట్లను చంపేశారు, ఒక ముస్లిం ఆయన ఒక లేడీని రీసెంట్గా, నాకు కూడా థ్రెట్ ఉందంటే ఏం కాదులే మీరు చచ్చిపోరులే, మీకు రక్షణ కల్పించడం మా బాధ్యత మా పని అంట. మరి ఎవరిదా పని? ఎవరన్నారు సార్? అది సివి ఆనంద్ గారే. నేను మీడియా ముఖంగా అబద్ధం చెప్పను కదా, సివి ఆనంద్ గారే అన్నారు. సో నాకు చాలా బాధేసింది. అంటే న్యాయాన్ని కాపాడటానికి వెళ్ళినటువంటి అడ్వకేట్లకి ఇలాంటి చిత్కారాలు చేదరింపులు ఎదురవడం నిజంగా బాధాకరం. అంతకుముందు శివధర్ రెడ్డి గారు అయితే కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేశారు, లాంజ్లోకి వెళ్ళిన తర్వాత పంపించేశారు. అదే నేను ఫోటో అడిగితే సివి ఆనంద్ గారు ఇవ్వాల, అవసరం లేదని అన్నారు. మంగళి వెళ్ళి శివధర్ రెడ్డి గారితో ఫోటోలు దిగొచ్చు. అదే సివి ఆనంద్ గారికి మాత్రం అడ్వకేట్ మంగళి తరపున అడ్వకేట్ వెళ్ళి మాత్రం ఫోటోలు దిగొచ్చు, వాళ్ళకి అవకాశం ఉంది. అది ఎక్కడ న్యాయం? ఇది డీజీపీ సివి ఆనంద్ గారిని కూడా నేను ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను, సార్ దయచేసి సార్ మీరు ఆ రోజు టెన్షన్లో ఉన్నారు, వర్క్లో ఉన్నారు, నేను అర్థం చేసుకోగలను, కానీ బాధితులకు మాత్రం న్యాయం చేయండి. కానీ నాకేదన్నా అయితే మాత్రం వీళ్ళదే బాధ్యత, మంగళి గారిది, డీజీపీ సివి ఆనంద్ గారిదే బాధ్యత. ఎందుకంటే నాకు రక్షణ కనీసం సానుకూలంగా నవ్వుకుంటూ మాట్లాడే ఖాళీ
ఆయన నా నా అడ్వకేట్ రెస్పెక్ట్ వృత్తికి కూడా రెస్పెక్ట్ చేయకోకుండా ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. మీరు గతంలో కూడా మాజీ డీజీపీ గారిని శివధర్ రెడ్డిని గారిని కూడా కలిసారు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి సివి ఆనంద్ గారిని కూడా కలిసారు. అంటే ఆనంద్ గారిని మీరు కలిసిన తర్వాత విత్ ఎవిడెన్స్తో నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి ఆయన వాయిస్ రికార్డు వినిపించారా? అవి చూపించడానికి మా ఫోన్లన్నీ బయటే డిపాజిట్ చేయించుకున్నారు. ఓకే. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవసరమైతే చూపిస్తాను కూడా చెప్పా. అసలు వింటానికి ఆయన ఇష్టపడలేదు. సో అక్కడ ఉన్న ఏసీపీ గారు సార్ రండి సార్ అనుకుంటూ లాక్కెళ్తూనే ఉన్నారు బయటికి. సో ఇలా జరిగింది. సో బాధితులకి నాకు మొట్టమొదటిసారిగా బాధేసింది, బాధితులకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని. సో అక్కడ రకరకాల వ్యక్తులు రకరకాల మనస్తత్వాలతో పనిచేస్తున్నారు కాబట్టి అంతా వ్యవస్థలంతా కూడా మంగళికి అనుకూలంగానే ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరు సీఎం ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మీకు సానుకూలంగా స్పందన రాలేదని చెప్పి ఇక్కడేం జరిగింది సార్? అక్కడ అంటే మేము అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు చాలా సానుకూలంగా స్పందించారు. వీలైనంత తొందరలో అపాయింట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. దాని అప్డేట్ కూడా ఇస్తా. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా. థ్యాంక్ యూ.